వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి. అదే ఆంధ్ర సైడ్ అయితే తపాలా చెక్కలు అని కూడా అంటారు. మంచి క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి కదా. ఏదన్నా మంచి స్నాక్ తినాలి అనుకున్నప్పుడు నిమిషాల్లో చేసుకోవచ్చు. వీటిని ఎలా చేయాలో చూపిస్తాను, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ పిండి కలుపుకోవడానికి వీలుగా ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో 2 కప్పులు పొడి బియ్య పిండి వేస్తున్నాను. అంటే సుమారుగా మీకు 1/2 kg దాకా ఉంటుందండి బియ్య పిండి. నేను మార్కెట్లో దొరికే బియ్య పిండినే వాడుతున్నాను. మీరు ఇంట్లో తయారు చేసుకుని అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను, లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు 2 తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. దీంట్లోనే 2 రెమ్మల కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొత్తిమీరను కూడా కొద్దిగా సన్నగా కట్ చేసి వేయండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, నానబెట్టిన పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు 1½ టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, అలాగే కారం 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మీరు కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోండి. దీంట్లోనే లాస్ట్గా 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఈ పిండిలో అన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుతున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తారు కొంతమంది. అలాగే జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు కలిపి మిక్సీకి వేసి ఆ పేస్ట్ వేసుకుంటారు. రకరకాలుగా చేసుకుంటారండి. నేనైతే సింపుల్గా ఇలా చేసి చూపిస్తున్నాను. ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మొత్తం పిండిలో కలిసిపోయేటట్టు కలిపేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొద్దిగా పిండిని లూజ్గానే కలుపుకోవాలండి. మరీ గట్టిగా మనం చెక్కలకి కలుపుతాం కదా, అలా కలుపుకూడదు. కాస్త లూజ్గానే కలుపుకోవాలి. ఒకటేసారి నీళ్లు మొత్తం పోసి కలపకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కూడా ఒకసారి టేస్ట్ చూసుకోండి. మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారం సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి. చూసారా, పిండి అనేది ఇలా కలుపుకోవాలి. ఇలా కాస్త లూజ్గానే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు అడుగు మందంగా ఉండి ఇలా గుంటగా ఉన్న బాండిల్లు 2 తీసుకోండి. ఇలా ఒక బాండిల్లో ఫస్ట్ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేస్తున్నానండి. ఈ సర్వపిండికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనకి బాగా వేగుతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ బాండిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా చేయండి. ఇలా చేసిన తర్వాత ఒక పెద్ద పిండి ముద్దను తీసుకొని ఇలా మధ్యలో వేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఒత్తుకోండి. అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మరి పల్చగాను చేసుకోవద్దు, అలా అని మరీ మందంగాను చేసుకోవద్దండి. పల్చగా చేసుకుంటే మీకు అడుగును తొందరగా వేగినట్లు అయ్యి మాడిపోతుంది. అదే మందంగా చేసుకున్నారనుకోండి మీకు సరిగా ఉడకదు. అందుకని మీడియంగా ఉండేటట్లు ఒత్తుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా ఒత్తుకున్న తర్వాత నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు హోల్స్ పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఈ హోల్స్ మధ్యలో కూడా కొద్దిగా ఆయిల్ వెళ్ళి బాగా వేగుతుంది సర్వపిండి అనేది. మీకు ఇంకా కావాలి అంటే ఈ హోల్స్ మధ్యలో ఇలాగ కొద్దిగా ఆయిల్ని వేసుకొని కాల్చుకోవచ్చు. ఇలా రెడీ అయిన బాండిల్ని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్ని మటుకు సిమ్లో పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో ఫ్లేమ్ని పెంచొద్దు, సిమ్లోనే మీరు వేయించుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి సిమ్లోనే. ఈలోపు ఇంకొక బాండిల్ తీసుకున్నాను కదా, ఆ బాండిల్కి కూడా ఇలా ఆయిల్ అప్లై చేసేసి పిండిని సేమ్ ఇందాక చేసినట్లే చేసుకొని ఈ బాండిల్ని ఇంకొక స్టవ్ పైన పెట్టుకొని వేయించుకుంటున్నానండి. 2 ఒకటేసారి అయిపోతాయి కదా అని ఇలా చేసుకుంటున్నాను. మీకు ఇలా వద్దు అనుకుంటే ఒకటి కాలిన తర్వాత మరొక బాండిల్ని పెట్టుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత ఇలా బాండిల్ నుంచి విడిపోతుందండి సర్వపిండి అనేది. ఇలా విడిపోతే మీకు ఈ విధంగా బాగా వేగింది చూడండి ఒక సైడు. రెండో సైడు మీకు లైట్గా పచ్చిగా అనిపించింది అనుకోండి, ఇలా రివర్స్ తిప్పేసిన తర్వాత బాండిల్లో ఇలానే పెట్టేసి అలా వదిలేయండి. ఆ వేడికి కొద్దిగా మీకు ఆ వేగినట్లు అవుతుంది, అంటే ఉడుకుతుంది మీకు. రెండో బాండిల్లోది కూడా మూత తీసి చూపిస్తున్నాను చూడండి, చక్కగా వేగిపోయింది. నేను 2 చేసి చూపించానండి మీకు. మిగిలిన పిండిని నేను తర్వాత చేసుకుంటాను. జస్ట్ మీకు చూపించడం కోసం 2 సర్వపిండిలు చూపించాను. నేను తీసుకున్న పిండికి 4 లేదా 5 సర్వపిండిలు వస్తాయండి. వీటిని మీరు బాగా క్రిస్పీగా కాల్చుకున్నారనుకోండి 3-4 రోజుల వరకు తినొచ్చు. సరిగా కాలలేదు అంటే టేస్ట్ అంత బాగుండవండి. అందుకని క్రిస్పీగా వచ్చేటట్లు చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. అంతే, చాలా సింపుల్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.